సిద్దిపేట జిల్లా దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాధవానంద సరస్వతి స్వామిచే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో తులతూగాలని దినదినం అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని వెంకటేశ్వరుని కృపకు ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ వనితా భూమిరెడ్డి, వెంకటేశ్వర ఆలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, చింతరాజు, రొట్టె రాజమౌళి, పంతులు చింతా నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా మనందరిలో వెలుగుతున్న చైతన్య స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి నారాయణ స్మరణ గురువు గారు మాధవానంద స్వామి గారు ఇచ్చేసినందుకు మన దుబ్బాక పుర ప్రముఖుల తరఫున నా తరఫున వారికి పూర్తిగా పాదాభివందనాలు ముందుగా తెలుపుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ విగ్రహాలను మరి ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు దాదాపు మరి 5-6 సంవత్సరాల నుంచి మరి నిర్వాహకులకు వారికి ఇంత బ్రహ్మాండంగా మరి అలంకరణ చేసి మరి ఇంత భక్తులను అన్ని విధాల చూసుకుంటూ మరి వారికి మనందరి తరఫున ప్రతి ఒక్కరికి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఇందాకనే మాధవానంద స్వామి ఒక మంచి మాట చెప్పారు. మంచి మనసుతోటి మరి దేవుడి దగ్గరికి రావాలి, కుళ్ళు కుతంత్రాలతోటి మరి ఒక వర్డ్ ఏదో చెప్పిండు, నాకు గుర్తు రావట్లేదు. మరి ఆ విధంగా కాకుండా కూడా ఒక మంచి మనసుతోటి మనము బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి, అందులో మనం బాగుండాలని చెప్పి ఆ దృక్పథంతో మరి దేవాలయాలకు రావాలి తప్ప మరి ఏదో మన సంతాన మరి కోరికల కోసమో నాకు ధనం కాకుండా ఇంత బ్రహ్మాండంగా మరి ఈ అలంకరణ చేసి